తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మనకు అందిన శుభవార్త అయితే మీ అందరికీ చెప్పబోతున్నాను అనమాట. ఈరోజు 2 శుభవార్తలు అయితే మీ అందరికైతే ఉన్నాయి. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా, రైతు బంధు అనేవి మనకి 20 ఎకరాల వరకు మనకైతే ప్రభుత్వం అయితే పెంచినట్టు మనకైతే స్పష్టత చేశారనమాట. అలానే దీంతో పాటు రైతు భరోసా డబ్బులు అనేవి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికైతే విడుదల చేస్తున్నట్టు కూడా మనకైతే స్పష్టత ఇచ్చిందనమాట. ఎవరైతే రైతు సోదరులు 20 ఎకరాల వరకు ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అనమాట. 20 ఎకరాల వరకు మీకు రైతు బంధు, రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్కరికి తాజాగా ఈ రోజు అమౌంట్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఈ సీజన్ సంబంధించి, ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అందరికీ డబ్బులు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. నేడు మనకి రేపు చూసుకున్నట్టయితే తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా విషయంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది రైతులు కూడా అంటున్నారు అనమాట. ప్రభుత్వం ఏమని చెప్పింది, 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని కాస్త పెంచాలి అని చెప్పేసి ఆల్రెడీ చాలామంది రైతులు అయితే డిమాండ్ చేశారు. దాని మేరకే మనకి ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇచ్చిందనమాట. 20 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే అందజేస్తాం. మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది మేము విడుదల చేస్తూనే ఉన్నాం. తప్పకుండా అమౌంట్ అనేది ఈ రోజు నుంచి అందరికైతే విడుదల చేస్తున్నాం. అందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి డబ్బులు అనేవి అయితే జిల్లాల వారీగా పైసలు అయితే పడుతూ వస్తుంటాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత చేసిందనమాట. అలానే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ ఏవేవి అప్డేట్స్ వచ్చినా సరే నేను అక్కడ న్యూస్ పేపర్ లాంటివి అందులో పంపుతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకి ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు అనమాట. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత చేసింది. మ్యాక్సిమం వచ్చేసి మనకైతే 10 ఎకరాల వరకు అయితే ముందు వరకు అయితే పడతాయి. ఆ తర్వాత 11 నుంచి 20 వరకు వచ్చేసి కాస్త ఆలస్యం అయితే అవుతుందన్నమాట. మీకు రావడానికైతే 10 ఎకరాల వరకు అయితే తప్పకుండా రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు అయితే మీ అందరికైతే తప్పకుండా విడుదల చేస్తారు. రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి 15,000 చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. రైతు బంధు డబ్బులు అనేవి 5,000 రూపాయలు మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు మనకు 5,000 రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఆ 5,000 రూపాయలు అనేది మనకైతే పడుతున్నాయన్నమాట. అలానే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈసారి మనకి ఏవైతే రుణమాఫీ ప్రక్రియ ఉందో ఆ డబ్బులు అనేవి అందరికైతే పడ్డాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. 2 లక్షలు కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ 1,00,000ది ఏదైతే లిస్ట్ ఉందో మనకి 14వ తారీఖు రోజు విడుదలవుతుందన్నమాట. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు మీకు డబ్బులు అనేవి అయితే వస్తాయి. అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి మోడీ ప్రభుత్వం ఉందో, మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు అనేవి 17వ విడత డబ్బులు అనేవి కూడా విడుదల చేశారనమాట. ఆ డబ్బులు కూడా మనకి రేపు లేదా ఎల్లుండో అందరి ఖాతాల్లో జమ అవుతాయన్నమాట. తప్పకుండా అవి ఏంటంటే మనకి సీజన్కి ఒకసారి మనకైతే విడుదల చేస్తారు కాబట్టి అవి మీ పేరు మీద 10 ఎకరాలున్నా 10 గుంటలున్నా ఎన్ని గుంటలైనా ఉండని మీ పేరు మీద సరే పొలం ఉంటే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఆ 2,000 రూపాయల విషయంలో మీరేం వరీ కానవసరం లేదు. అవి అందరికైతే వచ్చేస్తాయి. ఇక్కడ మెయిన్గా రైతు భరోసా గురించే ప్రభుత్వం అయితే రావాలి అని చెప్పేసి ఈ రైతులు కూడా చాలా వరకు ఆందోళన చెందుతున్నారనమాట. ఇన్ని రోజులైతున్నా సరే పెట్టుబడి సాయం అయితే ఇప్పటివరకు విడుదల చేయలేదు అని చెప్పేసి అక్కడ రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. తాజాగా మనకి ప్రభుత్వం కూడా ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందజేసిందనమాట. ఏమనంటే తప్పకుండా రైతు సోదరులు ఏం వరీ కానవసరం లేదు. రైతు రుణమాఫీ అయిపోయిన వెంటనే మేము ఈ రైతు భరోసా, రైతు బంధు ఏవైతే ప్రక్రియ ఉందో ఇవన్నీ కొనసాగిస్తాం. మీరు తప్పకుండా అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. అమౌంట్ విషయంలో అందరికైతే విడుదల చేస్తాం. మీరేం వరీ కానవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. మనకి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి ప్రభుత్వం ఏమంటుందంటే రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తాం. ఒకవేళ మిగతా ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని కాస్త మేమైతే పొడిగిస్తామని చెప్పి చెప్పిందనమాట. ఒకవేళ 5ను కాస్త మనకు 6 లేదా 7 ఎకరాలు చేస్తే అవకాశం అయితే ఉందన్నమాట. 10 ఎకరాల వరకు చేసే అవకాశం ఉంది రైతు భరోసా. ఒకవేళ దాన్ని కనుక పెంచితే మాత్రం తప్పకుండా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ రైతు రుణమాఫీ సంబంధించి ఇక్కడ ఎవరైతే 1,00,000 రూపాయలు కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంకా రాలేదు. మనకి దానికి అది కాస్త ఆలస్యం అయితే అవుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అలానే ఇంకోటి ఏంటంటే
ఇక్కడ రైతు బంద్ అనేవి కూడా మనకైతే 20 ఎకరాల వరకు అయితే పెంచారనమాట. రైతు బంద్ అమౌంట్ కూడా మీకు త్వరలోనే మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. మీరు తప్పకుండా ఏం చేస్తారంటే మీకు అమౌంట్ వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేయండి. అన్న అమౌంట్ అయితే వచ్చింది అని చెప్పేసి. ఓకే, ఇలాంటి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను డైలీ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ ఆల్లో పెట్టుకుంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ కూడా జరుగుతుందన్నమాట. ఇంకా మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఒకసారి అందరూ కామెంట్ చేయండి, మీది ఏ జిల్లా, మీకు అమౌంట్ అనేది ఏమైనా వచ్చిందా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేస్తే నేను దాని గురించి మీ అందరికీ స్పష్టంగా చెప్తానన్నమాట. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి వీడియోస్లో మీకు మళ్ళీ ఇంకా కావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుందన్నమాట. అలానే మీరు ఇంకొక అప్డేట్ ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్లు చేస్తారో వాళ్ళకి మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి, జాయిన్ అవ్వండి. ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది. డబ్బులు అనేవి తప్పకుండా మీకు పడతాయి. ఇంకొక వారం రోజుల్లో మీకు అనేది అమౌంట్ అయితే మొత్తం వస్తాయి. మీరేం వరీ కానవసరం లేదు. అలానే మీరు ఏం చేస్తారంటే అమౌంట్ విషయంలో మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీకు అమౌంట్ రాగానే ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.